ఆమ్లాలు, క్షారాలు. రసాయన శాస్త్రంలో అధ్యయనం చేసే పదార్థాలను ఆమ్లాలు, క్షారాలుగా వర్గీకరించవచ్చు. ఆమ్లాలు అలోహ మూలకాల నుంచి, క్షారాలు లోహ మూలకాల నుండి తయారవుతాయి. ఆమ్లం, క్షారం చర్యనొందినప్పుడు లవణాలు ఏర్పడతాయి. ఆమ్లాలను మరియు క్షారాలను ఆహార రంగంలో, వైద్య రంగంలో, పరిశ్రమలలో, ల్యాబొరేటరీలలో ఇలా వివిధ రంగాలలో ఉపయోగిస్తారు. రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త ఆమ్లాల ధర్మాలను మొదట ప్రతిపాదించాడు. ఆమ్లాలు అనే పేరు ఎసిడస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. pH విలువ 7కు తక్కువ ఉండి అలోహ ఆక్సైడ్లు నీటిలో కరిగిస్తే ఏర్పడేవి ఆమ్లాలు. pH విలువ 7కు ఎక్కువగా 14 వరకు ఉండి లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగిస్తే ఏర్పడేవి క్షారాలు. ఆమ్లాలు అలోహ ఆక్సైడ్లను నీటిలో కరిగిస్తే ఆమ్లాలు ఏర్పడతాయి. ఆమ్లాలు రుచిలో పుల్లగా ఉంటాయి. ఇవి నీలి లిట్మస్ కాగితాన్ని ఎర్రగా మారుస్తాయి. సజల ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును వెలువరిస్తాయి. ఆమ్లాలు లోహ కార్బొనేట్లతో చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్ వాయువును వెలువరిస్తాయి. ఆమ్లాలను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించారు. సేంద్రియ ఆమ్లాలు. ఇవి వృక్ష, జంతు సంబంధమైన ఆమ్లాలు. ఎసిటిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం దీనికి ఉదాహరణలు. అకర్బన ఆమ్లాలు. భూమి, ఖనిజాల నుండి తయారు చేయబడిన ఆమ్లాలను అకర్బన ఆమ్లాలు అని అంటారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం దీనికి ఉదాహరణలు. ముఖ్యమైన ఆమ్లాలలో రసాయనాల రాజుగా పిలువబడి రంగు, వాసన లేనిది సల్ఫ్యూరిక్ ఆమ్లం. స్పిరిట్ ఆఫ్ సాల్ట్ అని పిలువబడుతూ రంగు లేకున్నా ఘాటైన వాసన ఉండేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం. స్పిరిట్ ఆఫ్ నైటర్గా పిలువబడే నైట్రిక్ ఆమ్లానికి రంగు ఉండకపోయినా దాని నొరగలు పసుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి. బలహీనమైన ఆర్గానిక్ ఆమ్లంగా గుర్తించి ఆహార పదార్థాలలో, సాఫ్ట్ డ్రింక్స్లలో సేకరించిన రక్తాన్ని నిలువ చేయుటకు ఉపయోగించే సిట్రిక్ ఆమ్లం వంటివి ప్రధానమైన ఆమ్లాలు. క్షారాలు. లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగిస్తే క్షారాలు ఏర్పడతాయి. రౌలే అనే శాస్త్రవేత్త ఆమ్లాల ధర్మాలను ప్రతిపాదించాడు. ఇవి చేదుగా ఉంటాయి. ఎరుపు లిట్మస్ను నీలిరంగుకు మారుస్తాయి. క్షారాల pH విలువ 7 నుండి 14 వరకు ఉంటుంది. క్షారాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. బలమైన క్షారాలు. వీటి జల ద్రావణంలో అధిక హైడ్రాక్సైడ్ అయాన్లు కలిగి అధిక విద్యుత్ వాహకతను చూపుతాయి. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ దీనికి ఉదాహరణలు. బలహీన క్షారాలు. వీటి జల ద్రావణంలో తక్కువ హైడ్రాక్సైడ్ అయాన్లు కలిగి తక్కువ విద్యుత్ వాహకతను చూపుతాయి. అమ్మోనియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ వీటికి మంచి ఉదాహరణలు. ముఖ్యమైన క్షారాలలో కాస్టిక్ సోడా ఒకటి. ఔషధ, పెట్రోలియం, టెక్స్టైల్ పరిశ్రమలలో ఉపయోగించే దీని రసాయనిక నామం సోడియం హైడ్రాక్సైడ్. తడి సున్నమని పిలువబడే కాల్షియం హైడ్రాక్సైడ్ మరో క్షారం. ఇది మురుగునీటి శుద్ధిలో, ఫుడ్ ప్రాసెసింగ్లో, కాగితం తయారీలో మరియు దంత చికిత్సలో తదితరాల్లో ఉపయోగిస్తారు. పొటాషియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ పొటాష్ అని అంటారు. దీనిని సబ్బు పరిశ్రమలో, రసాయన పరిశ్రమల్లో, వ్యవసాయంలో, ప్రయోగశాలల్లో ఇలా పలు చోట్ల ఉపయోగిస్తారు.